హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? బాగున్నారు అందరు? నేనైతే బాగున్నా. చాలా రోజుల తర్వాత మా స్కూల్ దగ్గరికి అయితే వచ్చిన. ఈ స్కూల్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అందరు బాగున్నారని అనుకుంటున్నా. మా ఇల్లు అయితే పక్కనే కాబట్టి అయినా చాలా రోజుల తర్వాత వచ్చిన నేను. మా పిల్లలు మీ స్కూల్ చూస్తాం మమ్మీ, స్కూల్ చూస్తాం మమ్మ అంటే రండి చూద్దామని తీసుకొచ్చిన. ఇగో మొత్తం గోడలకు రంగులు బొమ్మలు వేసిర్రు. ప్రైవేట్ స్కూల్ కంటే సూపర్ ఉంది ఇప్పుడు మన స్కూల్. చూడని వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు. చూడండి ఇక్కడ మొత్తం గార్డెన్ లాగా వేసిర్రు. స్టార్టింగ్లో చెట్లు గుర్తున్నాయి, మనం ఉన్నప్పుడే పెట్టిర్రు. ఒక్కొక్కరికి ఒక చెట్టు ఇచ్చిర్రు. ఆ చెట్టుకి నీళ్ళు పోసుకునేది మనం. ఇక డెకరేషన్ చెట్లు. ఈ బోరింగ్ గుర్తుకుంది. అన్నం తిన్న తర్వాత ఈ బోరింగ్ దగ్గరికి వచ్చి లైన్ కొట్టి కూర్చొని ఇట్లా కొట్టి, ఇది పని చేస్తలేదు ఇప్పుడు. ఇట్లా కొట్టుకుంటా ప్లేట్స్ అన్నీ కడుక్కునేది. ఈ కొటేషన్స్ అయితే నాకైతే బాగా గుర్తుకున్నాయి. వేరే రాసిరు కానీ మన స్కూల్లో క్లాస్లో గోడలకైతే ఉండే కదా, ఎప్పటి పని అప్పుడే చేయాలి, రేపటి పనిని ఈరోజు చేయాలి, అబద్ధాలు చెప్పరాదు, సత్యమేవ జయతే లాంటి కొటేషన్స్. ఇక్కడైతే ఎగిరే గాలిపటం, విద్యార్థి అయితే ఆధారమైన దారం, గురువు అని రాసిర్రు. ఇక్కడ సేవ్ లైఫ్ ట్రీస్ అని పెట్టేసారు. ఇంకా డ్రై వేస్ట్ అని రాసారు. స్కూల్ లోపలికైతే వెళ్దాం, మనం ఎట్లుందో చూద్దాం. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి మనం ఉన్నప్పుడైతే ఇవి రూమ్స్ అయితే లేవు. ఇది ఫస్ట్ క్లాస్ అంట. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఇది. ఇది వచ్చేసి ఇది కూడా లేదు మనం ఉన్నప్పుడు. కొత్తగా కట్టిన బిల్డింగ్. ప్రత్యేక అవసరాలు గల పిల్లల వనరుల కేంద్రం భవిత అట. స్పెషల్గా రెడీ చేసారు ఈ రూమ్ని. హ్యాండిక్యాప్డ్ పిల్లలు మనం ఉన్నప్పుడు కొంచెం మంది ఉండే, ఇప్పుడు చాలామంది వస్తారు అనుకుంటా. స్పెషల్గా రూమ్ అయితే కట్టినారు. ఇగో మనం చిన్న ఉన్నప్పుడు చదువుకునే క్లాసెస్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని. వెనకాల అయితే వంట రూము. అది ఇప్పుడు మొత్తం పాడైపోయినట్టుంది. అక్కడ ఓట్లేనట్టున్నారు. వెనకాల ఇంకో రేకుల షెడ్ ఉండే, అది ఎట్లుందో చూద్దాం మనం. రేకుల షెడ్ కింద కూడా చదువుకున్నాం కదా మనం. చూద్దాం ఉందా లేదా. ఇదైతే వంట రూమ్ మొత్తం అయితే పాడైపోయింది. ఉంది రేకుల షెడ్ ఉంది. గుర్తుకుందా? ఈ క్లాస్లో కూర్చొని బయటికి తొంగ చూసేటోళ్ళం మనం. అక్కడ ఇక్కడ పక్కన ఒక చింత చెట్టు ఉండే, అది మాత్రం లేదు. ఇక క్లాసెస్ ఇవన్నీ. ఒక డోర్ అయితే చేసేది, స్టోర్ రూమ్ లాగా చేసేసారు ఇది. మనం ఉన్నప్పుడు అసలు బెంచీలలో కదా కింద కూర్చునేటోళ్ళం మనం, ఒకరి పక్కన ఒకళ్ళం. ఇంకా బెంచెస్, కొత్త బెంచెస్ వచ్చినాయి వీళ్ళకి. కొత్త స్మార్ట్ బెంచెస్, స్మార్ట్ క్లాసెస్ కూడా అవుతున్నాయి గవర్నమెంట్ స్కూళ్ళ పిల్లలకి. ఇగో ఈ చెట్టు గుర్తుకుందా? మనం ఉన్నప్పటి నుంచి ఉంది చెట్టు అయితే. మంచి స్మెల్ వస్తుంది చెట్టు. జెండా ఎగరేసుకునే ప్లేస్, జెండా ఎగరేసుకునే ప్లేస్ ఇది. ఇది మండల విద్యా వనరుల కేంద్రం. ఇది కూడా మనం ఉన్నప్పటి నుంచి ఉంది. సర్వశిక్ష అభియాన్ మండల విద్యా వనరుల కేంద్రం మోత్కూర్. వీళ్ళైతే మా పిల్లలు, మా తమ్ముళ్ళని తీసుకొని వచ్చాను నేను. ఈ చెట్లు అయితే పెద్దగా అయిపోయినాయి, వేప చెట్లు. ఇక్కడ కూడా ఒక రేకుల షెడ్ ఉండే. ఇక్కడ ఒక బిల్డింగ్ అయితే కట్టేసారు. ఇది గవర్నమెంట్ ఆఫీస్ రూమ్, కానీ ఇప్పుడు సెకండ్ క్లాస్ అంట.
సెకండ్ క్లాస్కి పెట్టేసారు. ఇది మనకు చిన్న లైబ్రరీ రూమ్ లా ఉంటుండే, కానీ ఇది కిచెన్ షెడ్ అని పెట్టిరు. కిచెన్ షెడ్ అని పెట్టిరు. ఇది 7th క్లాస్. ఇప్పుడు 3rd క్లాస్ అయిపోయింది. మొత్తం మార్చేసారు. ఇక్కడ కూర్చొని చెట్ల కింద కూర్చొని అన్నం తినేది గుర్తుకుంది అందరికి. పెద్ద స్టేజ్ అయితే కట్టిరు, మనం ఉన్నప్పుడు లేదు కదా. పెద్ద స్టేజ్ అయితే కట్టేసారు వీళ్ళకి. స్కూల్ మస్తు డెవలప్ చేసారు. మనం వద్దాం అనుకున్నాం, కలుద్దాం అనుకున్నాం, కలవలేకపోయినాము. ఇంకో రేకుల షెడ్ అయితే ఇది అట్లనే ఉంది. ఇది కూడా వాడతలేనట్టున్నారు కొత్త రూమ్స్ కట్టిన తర్వాత. మనకైతే అప్పుడు బాత్రూములు లేవు కదా, ఇప్పుడు వీళ్ళకైతే బాత్రూములు కట్టేసారు. మొత్తం ఇక్కడ కట్టెలు ఇవన్నీ వేసేసారు. స్కూల్ తెలిసినాక నీట్గా చేస్తారో ఏమో తెలియదు మనకి. ఇక ఇక్కడ కూడా ఖాళీ ప్లేస్ ఉండే, ఈ ప్లేస్లో కూడా రూమ్ కట్టేసారు. ఏ క్లాస్ పెట్టిరా చూద్దాం. ఇక్కడ బోర్ కూడా వేసారు. అప్పుడు మనం బోరింగ్ దగ్గర కొట్టుకున్నాం కదా బోరింగ్, వీళ్ళకైతే బోర్ వేసారు, ట్యాంక్ పెట్టిరు. డిజిటల్ క్లాసెస్ అట, స్పెషల్గా రూమ్ కట్టారు ఇక్కడ. ఇక్కడ తాగడానికి వాటర్, సేవ్ వాటర్. ఇక్కడ అయితే 4th క్లాస్ 5th క్లాస్ పెట్టేసారు. ఫోర్త్ క్లాస్ ఇది. ఇక్కడ కూడా రూమ్స్ లేవు, అప్పుడు కొత్తగా కట్టేసారు. MPPS మత్కూర్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మా ఇల్లు దగ్గరనే కాబట్టి వచ్చిన. స్కూల్ బెల్ కాగానే బెల్ సౌండ్ అండి, తొందరగా గుర్తుకొచ్చి పేర్లు అందేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గేట్ దగ్గర నుంచి ఇలా వచ్చి స్కూల్ మొత్తం వ్యూ.